నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సమాజం వద్దకు తీసుకువెళ్ళమని విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రచారం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. చాలామంది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువగా, అలానే చెప్పి మొత్తం కాదు, కొంతమంది బీసీలు కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు పెట్టారు. ఆ పార్టీలు కొంతమంది ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఎవరికి మద్దతు ఇవ్వకుండా తమ ఇండివిజువల్గానే పోటీ చేస్తున్నారు. కొంతమంది పార్టీ ఉంటుంది కానీ ఎన్నికల్లో పోటీ చేయరు. కొంతమంది పార్టీలు ఉంటాయి, అవి కేవలం సనాతనవాద మనువాద పార్టీలను బలపరచడానికి ఉద్దేశింపబడే పార్టీలు కూడా ఉంటాం. ఈ సందర్భంగా ఒక పార్టీకి మద్దతు ప్రకటించేటప్పుడు ఒక ఒప్పందం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ ఒప్పందం దేని మీద ఉండాలి? ఒక ఎజెండాని రూపొందించుకొని మన పార్టీ లేదా మీరు మద్దతు ఇచ్చే పార్టీ గెలిస్తే మాకు మా సమాజానికి ఈ డిమాండ్స్ ఇవి నెరవేర్చాలి, ఇవి ఆగిపోయాయి అని ఒక స్వచ్ఛందమైన డిమాండ్స్ పెట్టి వాటికి అంగీకారం తీసుకొని ఆ పార్టీకి మద్దతు ఇవ్వటం అనేది సహజమైన లక్ష్యం. అంతేగాని ఏమి ఎలాంటి ఒప్పందాలు లేకుండా గుడ్డిగా మద్దతు ప్రకటించటం అంటే మీరు అమ్ముడిపోయారని అందరికి తెలుస్తుంది. ఈ మధ్య యూపీఏ పార్టీలు తమిళనాడు ఎన్నికలలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత టీవీకే పార్టీకి మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సీట్లు తగ్గినాయి. అందులో కాంగ్రెస్ పార్టీ ఒక 5 సీట్లు సాధించింది. అది చాలలేదు. ఆ తదుపరి మిగతా పార్టీలు కూడా ముందుకు వచ్చి మద్దతు ఇవ్వటం, ప్రభుత్వం ఏర్పడటం అనేది జరిగింది. ఆ మద్దతు ఇచ్చేటప్పుడు వీసీకే డాక్టర్ తోల్ తిరుమావలం గారు ఒక 10 నిబంధనలు రూపొందించారు. ఆ 10 మీరు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి విజయ్ గారికి ఇస్తూ, ఇవి చేసినట్లయితే నేను మీకు మద్దతు ఇస్తానని చెప్పి ప్రకటించారు. దాని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలని చెప్పి భావిస్తున్నాను. మద్దతు మాటల్లో కాదు, సామాజిక న్యాయ ఎజెండాలో ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ సాధికారతకు 10 సూత్రాలు. రాజకీయ మద్దతుకు ముందు సామాజిక న్యాయ ఒప్పందం అవసరం. బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీల సాధికారత కోసం 10 డిమాండ్లను గౌరవనీయులు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి అప్పగించిన ఆదరణీయులు డాక్టర్ తిరుమావలం గారి నేతృత్వంలోని అహిందా వర్గాలు ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది వ్యక్తుల పట్ల అభిమానంతోనూ ఎన్నికల హామీలతోనూ మాత్రమే పరిమితం కాకూడదు. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, అత్యంత వెనకబడిన వర్గాల వంటి సామాజికంగా అణగారిన వర్గాలు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇచ్చినా ఆ మద్దతు వెనక ఒక స్పష్టమైన సామాజిక న్యాయ ఎజెండా ఉండాలి. తమిళనాడులో ఇదే దిశగా ఒక ముఖ్యమైన చర్చ ప్రారంభమైంది. అహిందా భావజాలానికి చెందిన సామాజిక న్యాయ వేదికలు దళిత ఉద్యమ నాయకుడు తోల్ తిరుమావలం ద్వారా విజయ్ నాయకత్వంలోని రాజకీయ శక్తికి 10 కీలక డిమాండ్లతో కూడిన ఒక సామాజిక న్యాయ ఎజెండాను సమర్పించాయి. ఆ 10 అంశాలు కేవలం సంక్షేమ పథకాల జాబితా మాత్రమే కాదు, సామాజిక సమానత్వ, ఆర్థిక సాధికారత, విద్యా అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం
మరియు మానవ గౌరవాన్ని సాధించే మార్గదర్శకాలు. అందులో ఒకటి పరువు హత్యలు, కుల మతోన్మాద నిర్మూలనకు ప్రత్యేక చట్టం, అంతర్కుల వివాహాలు చేసుకున్న దళిత యువకులు, యువతులపై జరుగుతున్న కుల మతోన్మాద హత్యలను అరికట్టడానికి ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. రెండవది, విద్యా సంస్థల్లో కుల వివక్ష నిరోధక వ్యవస్థ ఏర్పాటు చేయాలని. రోహిత్ వేముల ఘటన తర్వాత దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో కుల వివక్షతపై చర్చ పెరిగింది. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, అధ్యాపకులకు రక్షణ కల్పించే ప్రత్యేక చట్టం అవసరమని వారు సూచించారు. మూడవది, ఎస్సీ ఎస్టీ నిధుల పరిరక్షణ. ఎస్సీ ఎస్టీల కోసం కేటాయించిన ప్రత్యేక నిధులను సాధారణ అభివృద్ధి పనులకు మళ్లించకుండా విద్య, ఆరోగ్యం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలకు ఖర్చు చేయాలని కోరారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా ఘోరంగా ఉంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న సప్లాన్ చట్టాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నాలుగవది, దళితులపై దాడుల నిరోధానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న అగత్యాలను అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, వేగవంతమైన న్యాయ వ్యవస్థ, టోల్ ఫ్రీ ఫిర్యాదుల కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఐదవది, కులగణన నిర్వహణ. సామాజిక న్యాయానికి పునాది సరైన సమాచారం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కులగణన నిర్వహించి ప్రతి కులం యొక్క సామాజిక, విద్య, ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాలని తిరుమావలన్ కోరారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక పథకాలు. ఎస్సీల్లోనూ బీసీల్లోనూ అత్యంత వెనుకబడిన వర్గాల వారిని గుర్తించి వారికి ప్రత్యేక బడ్జెట్టు, ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ఉన్నత పదవుల్లో ప్రాతినిధ్యం. ప్రభుత్వ పరిపాలనలో కలెక్టర్లు, ఎస్పీలు, కార్యదర్శులు వంటి ఉన్నత పదవుల్లో ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాతినిధ్యం ఎంతుందో ప్రజలకు వెల్లడించాలని, ప్రమోషన్లో రిజర్వేషన్ల అమలుకు చట్టపరమైన రక్షణ కల్పించాలని తిరుమావలన్ గారు కోరారు. 8, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. ప్రభుత్వ శాఖలో పెరుగుతున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. 9, కాంట్రాక్టులు, విద్యలో అవకాశాలు. ప్రభుత్వ కాంట్రాక్టులు, కొనుగోళ్లలో రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కనీస ప్రాతినిధ్యం కల్పించాలని వీసీకే పార్టీ డిమాండ్ చేసింది. భూమి, గృహం, పరిశ్రమల ఆస్తి హక్కులు, భూమి లేని కుటుంబాల వ్యవసాయ భూములు, గృహ స్థలాలు, పారిశ్రామిక ప్లాట్లు అందించడం ద్వారా ఆస్తి ఆధారిత సాధికారతను సాధించాలని సూచించారు. మద్దతు అంటే కేవలం ఓట్లు కాదు, బాధ్యత. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు రాజకీయ పార్టీలకు కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పరిమితం కావాల్సిన అవసరం లేదు. తమ అభివృద్ధికి అవసరమైన డిమాండ్లను స్పష్టంగా ముందుంచి వాటిని అమలు చేసే పార్టీలకు మాత్రమే మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్య, ఉపాధి, ఆస్తి హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేసే ప్రభుత్వాలే అణగారిన వర్గాల విశ్వాసాన్ని పొందగలవు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే బహుజన పార్టీలు ఏర్పాటు చేసుకున్న పార్టీలు ప్రత్యక్షంగాను లేక పరోక్షంగాను వైసీపీతోనూ లేక టీడీపీతో కలిసి రాబోయే ఎన్నికలలో పోటీ చేయాలని లేక మద్దతు ఇవ్వాలని భావిస్తున్న వారు ఆ మనువాద పార్టీలకు మద్దతు ఇచ్చినప్పుడు మీరు లిఖితపూర్వకంగా హామీలు ఏమైనా తీసుకున్నారా? 2019 వైసీపీ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రద్దు చేసిన 28 సంక్షేమ స్కీములను
తిరిగి అమలు చేస్తారనే డిమాండ్ మీ మద్దతులో ఏమైనా ఉందా? ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా 28 సంక్షేమ స్కీములు మేము పునరుద్ధరిస్తామని ప్రకటన చేసి మాట తప్పింది. ఈ విషయాలపై బహుజన పార్టీలు ఏర్పాటు చేసుకున్న వారు స్పష్టమైన వైఖరిని మీరు పత్రిక మూలంగా తెలియచేయాలని ఆంధ్రప్రదేశ్ సమతా సైనిక దళ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. కనుక మీరు మద్దతు వ్యక్తులకు కాదు, పార్టీకి ఇస్తున్నారు. సామాజిక న్యాయ ఎజెండా ఉండాలి. ఓటు ముందు హామీ కాదు, హామీ అమలుకు రాతపూర్వక కార్యాచరణ కోరాలి. కనుక ఏదన్నా ఎలక్షన్లో అవగాహన కోసం మన ఆంధ్రప్రదేశ్ నుండి ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తే మీ డిమాండ్స్ ఏంటి అన్నది ప్రజలకు తెలపండి. మీ పార్టీ డిమాండ్స్ ఏంటి, ఎజెండా ఏంటి, మేము ఎన్నికలలో ఈ అంశాల మీద పోటీ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ సందర్భంలో బహుజన పార్టీలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా డిమాండ్స్, ఎలాంటి డిమాండ్స్ను మీరు రూపొందిస్తున్నారో ఒక ఫ్రేమ్ చేసుకొని వాటిని ఈ మనువాద పార్టీల ముందు పెట్టడం. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు దాంట్లో. కానీ కొంతమంది బాహాటంగా మేము రాబోయే ఎలక్షన్లో ఫలానా పార్టీకి మద్దతు ఇస్తున్నాము అనే వార్తలు విన్న తరుణంలో ఈ యొక్క ప్రసంగానికి, ఈ యొక్క యూట్యూబ్ వీడియోకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తుల సంఖ్య మొత్తం ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 10 లక్షలు. అందులో 5 లక్షల ఉద్యోగాలను ఖాళీ పెట్టేసి అవుట్సోర్సింగ్కి అప్పచెప్పారు. ఈ అవుట్సోర్సింగ్లో పనిచేసే వారికి అందరూ కూడా ఎవరు ప్రభుత్వంలో ఉంటే వారితో వాటిని భర్తీ చేసుకున్నారు. అంటే ప్రాతినిధ్యం అనేది పేద వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు దొరకలేదు, మైనార్టీలకు దొరకలేదు. కనుక మనం మద్దతు ఇస్తే కనీసం మన పిల్లలకు కానీ లేక ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కానీ గట్టి హామీ తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప గుడ్డిగా అమ్ముడు పోవటం సమంజసం కాదని నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్.